ప్రారంభమయ్యి దాదాపు 2 నెలలు పూర్తయింది. ఈ ఖరీఫ్ సీజన్‌లో నంద్యాల మండలంలో వర్షపాతం చూసుకుంటే జూన్ నెలలో సాధారణ వర్షపాతం 82 మిల్లీమీటర్లకు గాను 82 మిల్లీమీటర్లు కురిసింది. జూలైలో సాధారణ వర్షపాతం 119 మిల్లీమీటర్లకు గాను 18.6 మిల్లీమీటర్లు కురవడం జరిగింది. అంటే దాదాపుగా 85% లోటు వర్షపాతం జూలై నెలలో గమనించడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు మొదలైన 2 రోజుల్లో ఇప్పటికీ 40 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందండి. దాదాపుగా ఈ నెల మనకు 190 మిల్లీమీటర్లు కురవాల్సిన అవసరం ఉంది. నంద్యాల మండలంలో సాధారణ విస్తీర్ణం ఖరీఫ్‌లో 7,490 హెక్టార్లు. అందులో ప్రధానంగా వరి 4,880 హెక్టార్లు ఉంది. తర్వాత మొక్కజొన్న 940, అదేవిధంగా మిరప 940 హెక్టార్లలో సాగు చేయడం జరుగుతుంది. అంటే ప్రధానంగా ఈ 3 పంటలే 90% విస్తీర్ణంలో సాగు చేయడం జరుగుతుంది. ఈ ఈ సంవత్సరం ఇప్పటి వరకు మనకు గత 2 నెలల్లో మనము వర్షపాతం సరిగా నమోదు కాకపోవడం, అదేవిధంగా మనకు ఇప్పటి వరకు ప్రధాన నీటి వనరైన కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, తెలుగు కాలువలకు నీరు ఇంకా పైనుంచి రాకపోవడం వలన ఇప్పటి వరకు మనకు 1,350 హెక్టార్లలో వివిధ పంటలు నమోదు చేయడం జరిగింది, సాగు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా మొక్కజొన్న 414 హెక్టార్లలో, మినుము 330 హెక్టార్లలో, తర్వాత ఎక్కడైతే వరి ఒక 270 హెక్టార్లలో సాగు చేయడం జరిగింది. ఈ సంవత్సరం మనకు ఎల్లినో ప్రభావం వలన వర్షపాతం తక్కువగా నమోదవుతుందని మనకు హెచ్చరికలు ఉన్నాయి. దాని ప్రకారంగానే రైతులకు మనము ఈ అధికంగా నీళ్లు అవసరమైన పంటలైన వరి కానీ, మొక్కజొన్న కానీ, తర్వాత మిరప కానీ సాగు చేయకూడదని మేము ఆల్రెడీ అవగాహన కల్పించడం జరిగింది. దానికి అనుగుణంగానే రైతులు ఇప్పటివరకు అయితే వరి సాగు చాలా పరిమితంగానే ఎక్కడైతే బోర్లు ఉన్నాయో అక్కడ మాత్రమే వరి కొద్ది చోట రైతులు సాగు చేశారు. మిగతావన్నీ మెట్ట పంట, ఆరుతడి పంటలే సాగు చేయడం జరిగింది ప్రస్తుతానికి. ఇప్పటికి మనకు ఉన్న నీటి వనరులో ప్రధానంగా నంద్యాల మండలంలో 70% కేసీ కెనాల్ ద్వారానే ఈ వివిధ పంటలు సాగు చేయడం జరుగుతుంది. పైనుంచి నీళ్లు వస్తున్నాయని తెలుసుకొని ఆశాజనకంగా ఉన్నారు. కానీ మేమైతే వరిని ఇప్పటికి కానీ వరి సాగును మనము ప్రమోట్ చేయడం లేదు. ఆరుతడి పంటలే సాగు చేసుకోవాలని వరికి ప్రత్యామ్నాయంగా మినుము కానీ, కందులు కానీ, తర్వాత కొర్రలు కానీ, ఆముదాలు కానీ, తర్వాత సజ్జలు కానీ ఇట్లాంటి పంటలు సాగు చేసుకోవాలని మేము సూచించడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరము మనకు ఖరీఫ్ కాలంలో సాగు చేసిన పంటలన్నిటికీ పంటల బీమా నమోదు చేసుకోవాలని రైతులను మనం ప్రోత్సహించడం జరుగుతుంది. ముఖ్యంగా మన నంద్యాల మండలంలో వాతావరణ ఆధారిత బీమా కింద పంటలు సాగులో ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా వరి అయితేనేమి, మొక్కజొన్న, మినుము, తర్వాత కంది, ఈ తర్వాత జొన్న, వీటన్నిటికీ వాతావరణ దిగుబడి ఆధారిత బీమా కింద ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటారు, దాటి కింద నమోదు చేసుకునే అవకాశం ఉంది. వీటికి రైతు చెల్లించాల్సిన నగదు అమౌంట్ వివరాల విషయానికి వస్తే, మినుముకైతే ఎకరాకు 190 రూపాయలు, అదేవిధంగా వరికి 800 రూపాయలు, మొక్కజొన్నకు 660 రూపాయలు నమోదు చేసి రైతు వాటా కింద పంటల బీమాలో చేరవచ్చు. ఇప్పటివరకు ఈ పంటల బీమాకు సంబంధించి గతంలో 31 జూలై ఆఖరి తేదీ ఉన్నది. కానీ దాన్ని ప్రభుత్వము, రైతులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నందున ఆగస్టు 15 వరకు పంటల బీమాకు సమయం పొడిగించడం జరిగింది. కావున రైతులు ఎవరైతే మొక్కజొన్న, వరి, మినుము సాగు చేశారో మన మండలంలో వాళ్ళందరూ ఖచ్చితంగా పంటల బీమా చేసుకోవాల్సిందిగా అందరికీ గ్రామాల్లో అవగాహన కలిగి 360 మంది రైతులు 460 హెక్టార్లకు సంబంధించిన వివిధ పంటలకు బీమా చేసుకోవడం జరిగింది. కావున ఈ సంవత్సరం ప్రతి రైతు ఖచ్చితంగా పంట సాగు చేసిన రైతులందరూ పంటల బీమా చేసుకోవాలని సూచించింది. అదేవిధంగా డిఏపి దాదాపు 350 టన్నుల వరకు అందుబాటులో ఉంది. యూరియా డిఏపి ఈ సంవత్సరము యాప్ ద్వారా అందించడం జరుగుతుంది. అందరికీ రైతులకి ఈ విషయం అందరికీ జూన్ 8 నుంచే ఈ యాప్ ద్వారా ప్రైవేట్ డీలర్లు అయితేనేమి, రైతు సేవా కేంద్రాల్లో అయితేనే మనం యాప్ ద్వారానే అందిస్తున్నాము. రైతులకు అందరికీ దీని మీద అవగాహన కల్పించాము. ఇప్పటివరకు అయితే నంద్యాల మండలంలో పంటలు సాగు ఎక్కువగా లేదు కాబట్టి ప్రస్తుతానికి అంత డిమాండ్ అయితే ఎరువుల మీద ఏమీ కనిపించడం లేదండి. రాబోయే కాలంలో ఎప్పుడైతే
విస్తీర్ణం పెరుగుతుందో మనకు ఎరువులు రైతులకు రావడం జరుగుతుంది. కానీ మనకు డిమాండ్కి తగ్గట్టు ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ఎటువంటి